ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 203. ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో పద్మజానగర్లో సేల్కి వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ. సో ఇది టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్లో 3 స్టోరీడ్ బిల్డింగ్ నిర్మించారు. సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కంప్లీట్ ఇండిపెండెంట్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK ఫ్లాటు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఫ్లాటు అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాటు. ఇలా 3 అంతస్తులుగా ఇండిపెండెంట్ హౌస్ 175 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించారు. టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4000 స్క్వేర్ ఫీట్. సో మీరు కనుక ఒక మంచి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా, అలాగే మీరు రెంట్లకి ఇచ్చుకునే వెసులుబాటు కావాలనుకుంటున్నారా, అయితే మీ డెస్టినేషన్ ఇదే. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. విత్ ప్రాపర్టీ కోడ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఇచ్చారు. సో బార్గా మనకి పార్కింగ్ వచ్చింది. ఇది టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించారండి. అండ్ కింద మనకి ఒక 1 BHK ఫ్లాట్, అంటే ఒక సింగిల్ బెడ్రూము, హాలు, కిచెను అండ్ డైనింగ్ ఉన్న ఫ్లాట్ నిర్మించారు. సో మనం ఈ ఫ్లాట్ని రెంట్కి ఇచ్చేసుకున్నా సరే అప్రాక్సిమేట్గా మనకి 10,000 to 15,000 వస్తాయి. టోటల్గా 40,000-50,000 రెంట్స్ వచ్చే ఏర్పాటు చేశారు ఇందులో. సో చూడండి, మనకి గుమ్మాలన్నీ కూడా మంచి వాడారు. సో ఈ బిల్డర్ గారికి హౌసెస్ కట్టడంలో చాలా అనుభవం ఉంది. పోరంక్లో కూడా ఒక చాలా మంచి ప్రాపర్టీస్ కట్టారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక వర్తి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు గుమ్మాలు చూడండి, అలాగే కిటికీలు కూడా అన్నీ మంచి టేక్ వుడ్ వాడారు. అండ్ మనకి బాత్రూమ్స్లో కూడా చూడండి, చుట్టూ గుమ్మాలు మొత్తం గ్రానైట్ గుమ్మాలు పెట్టారు. సో బాత్రూంలో కూడా చక్కని టైల్స్ వేశారు. అండ్ గుమ్మాలు అన్నీ కూడా చాలా నీట్గా మంచి గ్రానైట్, అది కూడా జనరల్గా బ్లాక్ గ్రానైట్ పెడతారు. సో వీళ్ళు బ్లాక్ గ్రానైట్ పెట్టకుండా కొంచెం రెడ్డిష్ పర్ల్లో పెట్టారు. చాలా క్లాసీగా ఉంది గ్రానైట్. అండ్ బాత్రూమ్ కూడా చూడండి, డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ డోర్స్ అన్నీ కూడా జనరల్గా అందరం ఫ్లష్ డోర్లు పెడతారు, బట్ వీళ్ళు డోర్లు అన్నీ కూడా మంచి టేక్ డోర్స్ పెట్టేస్తారు. సో ఇంటర్నల్ డోర్స్ అండ్ ఎక్స్టర్నల్ డోర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఓన్లీ టేక్ డోర్స్ వస్తాయి. అండ్ గుమ్మాలు కూడా చూడండి, అన్ని కిటికీలకు కూడా మీకు టేక్ డోర్స్ వాడారు. అండ్ ఇక్కడ కూడా మీకు మొత్తం కప్బోర్డ్స్ కూడా మీకు మొత్తం చేసేస్తారండి. సో మీకు కప్బోర్డ్స్ కానీ గ్రిల్ వర్క్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. సో మీకు అన్ని రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఇస్తారనమాట ఈ హౌస్ని. మీరు సెపరేట్గా ఏమి చేసుకోక్కర్లేదు. సో మీరు కనుక ఫుల్లీ కన్స్ట్రక్టెడ్, ఫుల్లీ మోడ్యులర్తో ఉన్న సెటప్తో ఇండిపెండెంట్ హౌస్ వస్తుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో కింద ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చేసుకున్న మీకు 15,000 దాకా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ కూడా చక్కని పొలాలు అండ్ ఇటు పక్కన అంతా కూడా మంచి రోడ్లు అండ్ అన్ని మంచి క్లాసీ అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ ఉంటాయి ఇక్కడ. సో ఇదంతా మీకు పార్కింగ్ అండి ఇక్కడ అంతా కూడా. సో మీకు పార్కింగ్ కూడా బాగానే ఇచ్చారు. సో 3 కార్లు 4 కార్లు పడతాయి ఇక్కడ పార్కింగ్లో. అండ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇదంతా కూడా నీట్గా గ్రానైట్ అన్నీ వేసి ఇచ్చేస్తారండి. సో కంప్లీట్గా వర్క్స్ వేసేస్తారు. సో మనకి ఇక్కడ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, అందుకే మనకి పైన అన్నీ కూడా ఈస్ట్కి తిప్పి కట్టారు. అండ్ ఇక్కడ మీకు మెట్లు కూడా చూడండి, మెట్ల మీద కూడా చూడండి గ్రానైట్ చాలా చక్కగా వేశారు. సో ఇక్కడ మనకి ఫ్లోర్ వైజ్ అమ్మరండి, ఇది బిల్డింగ్ మొత్తం అమ్ముతారు. సో ఇది 175 స్క్వేర్ యార్డ్స్లో 4000 స్క్వేర్ ఫీట్తో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఇది. సో మీకు కావాలంటే మొత్తం బిల్డింగ్ కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇదంతా మనకి ఫ్రంట్ బాల్కనీ చూడండి, మొత్తం కూడా మీకు గ్రానైట్ వేసారు. అండ్ పైన కూడా మనకి షరా బోర్డ్ వేసారు. షరా బోర్డ్ వేసి చక్కగా సీలింగ్ పెట్టారు. అండ్ ఇదంతా కూడా మీకు గ్లాస్ వచ్చేస్తుంది. సో ఇది పద్మజానగర్లో మనకి వెనకాలంతా కూడా ఈ పొలాలు ఉన్నాయండి. ఇవి కూడా స్లోగా అన్నీ కన్వర్ట్ అయిపోతున్నాయి. చూడండి, చుట్టూ కూడా మనకి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేదానికి 40 ఫీట్ రోడ్లు, చక్కని కాలనీ ఉంటుంది. ఇదంతా కూడా ఇది మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోనే వచ్చేస్తుంది అనమాట. సో గుమ్మం చూడండి, గుమ్మం ఎంత వుడ్ పెట్టారో. సో అంత థిక్ వుడ్, ఎంత విత్తుగా తీసుకొచ్చారో. సో వుడ్ వర్క్లు వచ్చేదానికి మాత్రం ఈ బిల్డర్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు వుడ్ వర్క్స్. అండ్ చూడండి, మీకు అసలు మొత్తం ఆల్మోస్ట్ మీకు డబుల్ ఫ్రేమ్ వేసి పెట్టారు గుమ్మం. అండ్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ వుడ్ వాడతారు, టేక్ వుడ్. అండ్ విండోస్ కూడా చూడండి చక్కని టేక్ వాడారు. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. సో హాల్లో మనకి ఇది ఇంకా ఇంటీరియర్ వర్క్ చేయాలి. మనకి సీలింగ్స్ అన్నీ చేశారు. ఇంటీరియర్ వర్క్లు కూడా ఇంకో 2 మంత్స్లో అయిపోతాయి. సో మీకు 2-3 మంత్స్లో రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంటుంది. సో మేము మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి ఇంకో వీడియో పెడతాము. ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. సో కంప్లీట్గా మీకు మొత్తం వుడ్ వర్క్ చేసేస్తారు. సో ఇది వచ్చేసి డైనింగ్ అండి. చూడండి, డైనింగ్లో కూడా మనకి 2 విండోస్ పెట్టారు. అండ్ 2 కూడా చూడండి అసలు వుడ్ ఎంత, విండోస్ డిజైన్ కూడా ఎంత చక్కగా చేశారో. అండ్ మీకు పైన అంతా కూడా సీలింగ్స్ ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి డైనింగ్ దగ్గర పక్కన వాష్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చూడండి, లోన కూడా మీకు వుడ్ ఇచ్చారు సీలింగ్లో కూడా.
ఇవన్నిటికి కూడా మనకి కబోర్డ్స్ పెట్టేస్తారు. సో అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కిటికీ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి బాత్రూము. సో బాత్రూమ్ గుమ్మాలన్నీ కూడా మీకు కంప్లీట్గా గ్రానైట్తో చేస్తారు. అండ్ వచ్చేసి ఇక్కడ మీకు డ్రై బాత్రూమ్ పెడతారు. సో డ్రై కాన్సెప్ట్లో. సో కిందంతా గ్రానైట్ వేశారు, పైనంతా కూడా చూడండి టైల్స్ ఎంత క్లాసీగా పెట్టారో. అండ్ టైల్స్ అన్నీ కూడా పెద్ద టైల్స్ వేసారండి, 2x4 టైల్స్ వేసారు. చాలా క్వాలిటీ మెటీరియల్ వాడారు. సో ఇక్కడ చూడండి మనం గుమ్మాలు చూడండి, గుమ్మాలన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. ఇక్కడ కూడా చూడండి కిటికీ కూడా మొత్తం మనకి వుడెన్ కిటికీసే పెట్టారు అన్నీ. సో సీలింగ్ చూడండి, సీలింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఒక్కో రూమ్లో ఒక డిజైన్ తీసుకున్నారు సీలింగు. సో ఇది మీకు ఇండిపెండెంట్ హౌస్, కంప్లీట్గా వర్క్స్ అన్నీ చేసి వస్తున్నాయండి మీకు. సో కంపల్సరీ చాలా మంచి వర్తి ప్రాపర్టీ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉంది. సో ఇది చూడండి అసలు ఎంత నీట్గా చేశారో బాత్రూమ్ని. చుట్టూ కూడా వైట్ వేశారు, వెనకాల బ్లాక్ వేశారు, చాలా క్లాసీగా తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి, రోడ్ సైడ్కి. మొత్తం కూడా మీకు గ్రనైట్ పరిచేశారు అసలు మొత్తం కనపడిన చోటల్లా. సో గ్రనైట్ వర్క్ కానీ టైల్ వర్క్ కానీ చాలా బాగా చేశారు. సో చూడండి ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. కాలనీ అంతా ఇలా ఉంటుందండి, చాలా పచ్చగా ఆహ్లాదకరంగా మంచి రోడ్లు అండ్ చుట్టూ కూడా మంచి ఇండిపెండెంట్ హౌస్ అండ్ చాలా మంచి లొకాలిటీ ఇది మాత్రం. సో మీకు ప్రశాంతంగా ఒక వాతావరణం కావాలి, అలాగే పిల్లలు ఎదగాలన్నా సరే మంచి ప్లేస్ కావాలంటే మాత్రం ఇది ఒక మంచి అసెట్ అవుతుంది. సో చూసారు కదా మనకు ఒక బాత్రూమ్ ఇక్కడ బయట కూడా ఇచ్చారు. సో బాత్రూంలో కూడా ప్రతి బాత్రూంలో టైల్స్ మనకి ఒక్కో టైల్స్ తీసుకున్నారండి, అన్నిట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్ పెడుతున్నారు. అండ్ ప్రతి చోట్ల మీకు గుమ్మాలు చూడండి, బాత్రూమ్ గుమ్మాలన్నీ కూడా మీకు కంప్లీట్ గ్రానైట్ చేశారు. సో రేపొద్దున మీకు చెదలు అనే ప్రాబ్లం ఉండదు. సో అన్నిట్లోనూ మీకు మంచి డోర్స్ పెడతారు. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి చెప్పా కదా. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూము 1 BHK అది. సో ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక డైనింగ్, ఒక కిచెన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 3 BHK 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ 3 బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ హాలు, డైనింగ్ అండి. సో ప్రతి దాంట్లోనూ మనకి సీలింగ్స్ చేసి ఉన్నాయి. అలాగే వుడ్ వర్క్లు కూడా మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. మీకు కంప్లీట్గా ఫినిష్ చేసి ఇస్తారు వర్క్స్. మీరు ఇంకా ఎడిషనల్ వర్క్స్ ఏమి చేసుకోవక్కర్లేదు. సో ఇది వచ్చేసి కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్గా పెట్టారు. అండ్ ఇందులో కూడా మీకు మొత్తం కబోర్డ్స్ అలాగే డ్రాస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వీళ్ళు వుడ్ వర్క్లో ఆల్రెడీ వీళ్ళు చేసింది మన దగ్గర ఒకటి ఉందండి. మనకి పోరంకిలో మహాలక్ష్మి రెసిడెన్సీ అని ఉంటుంది, అది వీళ్ళ ప్రాపర్టీనే. సో మేము ఇందా డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. సో కావాలంటే అందులో చూడొచ్చు వీళ్ళ వుడ్ వర్క్ ఎలా చేస్తారన్నది. సో ఇందులో కూడా ఆ ఫ్లాట్లో చేసినట్టే వుడ్ వర్క్స్ చేస్తారు. చూస్తున్నారు కదా మీకు ప్రతి చోట కూడా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు, మీకు సామాన్లు పెట్టుకోవడానికి అటకిచ్చారు. అలాగే ఇక్కడ మనకి యూటిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ 3 BHK అండి, ఇది రెంట్కి ఇచ్చుకున్నా సరే మీకు ఈజీగా 20,000 వస్తాయి. సో కింద 15,000, 3 BHK ఒక 20,000 వేసుకున్నా సరే 35,000, మళ్ళీ పైన 2 BHK ఉంది అదొక 15,000 వేసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ ఒక 50,000 రెంట్స్కి వస్తాయి మీరు రెంట్లకి ఇస్తే. అండ్ చూడండి రోడ్లు కూడా అన్నీ చక్కగా ఫామ్ అయిపోయి ఉన్నాయి రోడ్లు. సో ఇప్పుడు ఈ కాలనీని వెనకాల కూడా డెవలప్ చేస్తున్నారండి. సో మనకి వెనకాల కూడా నెక్స్ట్ ప్లాట్స్ ఓపెన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్కి. సో మీరు ఒక మంచి లొకాలిటీలో కోసం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో బందర్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మనకి 175 స్క్వేర్ యార్డ్స్లో 4,000 స్క్వేర్ ఫీట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సో ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2.1 crore చెప్తున్నారు, బట్ నెగోషియబుల్. సో ఇది మాత్రం ప్రైస్ వైజ్ చూసుకున్నా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నా సరే డెఫినెట్గా వర్తి కన్స్ట్రక్షన్ అండి. సో మీరు కనుక ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మీకు సైట్ విజిట్ చేయాలన్నా సరే మేము సైట్ విజిట్ ఆర్గనైజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇప్పుడు 3rd ఫ్లోర్కి వెళ్తున్నామండి. 3rd ఫ్లోర్ కూడా మీకు 2 BHK ఫ్లాట్ ఉంది అందులో. సో చూస్తున్నారు కదా టైల్స్ కూడా చాలా నీట్గా వేసారు. అందరూ జనరల్గా బ్లాక్ టైల్స్ వేస్తారు, బ్లాక్ గ్రానైట్ కొంచెం తక్కువలో వస్తుందని వీళ్ళంతా మనకి రెడ్ గ్రానైట్ వేసారండి. సో చూడండి ఈ బయట మనకి బయట ఉండటానికి నీట్గా ప్రశాంతంగా ఉండటానికి కూడా పైన లాఫ్ట్ లాంటిది వేశారు. సో మంచి సిట్అవుట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనకి 2 BHK అండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు పైకి మెట్లు కూడా ఇచ్చారు. సో నిజంగా ఇది ఒక వర్తి ఇన్వెస్ట్మెంట్ అండి ఏ విధంగా చూసుకున్నా సరే. సో ఇది వచ్చి మనకి హాలు, ఇది ఒక 2 BHK ఫ్లాట్.
సో చూడండి ఇక్కడ కూడా మీకు అన్నీ చేసేసారు. ఇంకో 3 monthsలో మనకి కంప్లీట్ వర్క్స్ కూడా అయిపోతాయండి. ప్లంబింగ్ అయిపోతుంది, ప్లంబింగ్ ఆల్రెడీ చేశారు, ఓన్లీ ఫిట్టింగ్స్ చేయాలి. అండ్ మనకి వుడ్ వర్క్ కూడా ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి కబోర్డ్స్ అవి బిగించాలి. సో కబోర్డ్స్ కూడా మనకి 2 monthsలో చేసేస్తారు. సో కబోర్డ్స్ అన్నీ చేసినా కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డెఫినెట్గా. సో చూడండి ఇది మనకి డైనింగ్ ఉంది, ఇక్కడ హాల్ ఉంది. సో చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లోనూ వీళ్ళు గుమ్మాలు మాత్రం చాలా బాగా పెడతారండి. నేను ఇందాక చెప్పా కదా, డిస్క్రిప్షన్లో వీళ్ళు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ కూడా మేము మీకు లింక్ ఇస్తాము. ఒకసారి చూడండి, ఇలా వుడ్ వర్క్లు ఎలా చేస్తారో మీకు అర్థమవుతుంది. వుడ్ వర్క్లు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అండ్ చూడండి ప్రతి దాంట్లో సీలింగ్ కూడా చాలా రకరకాల డిజైన్లు తీసుకొని చాలా నీట్గా చేశారు సీలింగ్స్. సో చూస్తున్నారు కదా, కిటికీలు కూడా కంప్లీట్ వుడెన్ విండోస్ పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మనకి 2 bedrooms ఇచ్చారు, అలాగే 2 bathrooms ఇచ్చారు. ఒక బాత్రూమ్ని మనకి ఇలా బయటకి ఇచ్చారు కామన్గా. అండ్ బాత్రూమ్స్ అన్నిటికీ వీళ్ళు గ్రనైట్ వాడారండి, ఎందుకంటే రేపొద్దున మీకు చెదలు అనేది గుమ్మాలకి జనరల్గా చెదలు పడుతూ ఉంటుంది, బాత్రూమ్కి తడి తగులుతుంది కాబట్టి. సో ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం మనకి గ్రనైట్ వాడారు. అండ్ విండోస్ కూడా చూడండి, చక్కని వుడెన్ విండోస్ పెట్టారు. అండ్ దీనికైతే మీకు మంచి స్పేషియస్గా ఫ్రంట్ కూడా ఒక మంచి బాల్కనీ వచ్చింది, అలాగే వెనకాల కూడా బాల్కనీ వచ్చింది. అండ్ ఇది 2 bedrooms ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక్కో బెడ్రూమ్లో మనకి సీలింగ్ ఒక్కోలా డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు 3 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉన్నాయండి. 3 కూడా ఆల్మోస్ట్ ఒకే డిజైన్లో ఉంటాయి. సో మీరు కనుక ఒక వర్తి ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే మనకి రెగ్యులర్గా రెంట్స్ రావాలి, అలాగే అపార్ట్మెంట్స్ కాకుండా ఒక మంచి ప్రాపర్టీ మనకు ఉండాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా మనం డెఫినెట్గా ఇన్సూరెన్స్ ఇవ్వచ్చండి. వీళ్ళు కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తారు, ఎందుకంటే మేము అంతకుముందు వీళ్ళ ప్రాపర్టీస్ కూడా మేము ప్రమోట్ చేసాము, సేల్ చేసాము కాబట్టి మాకు తెలుసు. అదిగో చూడండి, ఇది మన పద్మజానగర్ అంతా ఫ్రంట్ సైడ్ అనమాట, చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఇదే నేను చెప్పింది, మనకి సీలింగ్ అంతా కూడా షరా బోర్డు పడారు బయటకు వచ్చేదానికి. సో రేపొద్దున మీకు వాన వచ్చినా ఏదొచ్చినా సరే అది ప్రాబ్లం ఉండదు. సో చూస్తున్నారు కదండి, మొత్తం వర్క్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 2 BHK వుడెన్ విండో కూడా చూడండి చాలా చక్కగా పెట్టారు. అలాగే ఇక్కడ మనకి ఇది కిచెన్ కూడా ఇచ్చారండి, కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కబోర్డ్ వర్క్స్ చేసేస్తారు. ఇక్కడ చూసారు కదా, టైల్స్ అన్నీ కూడా పైదాకా వేసారు, చాలా నీట్గా వేసారు. ఇటువైపు కూడా మొత్తం మనకి టైల్స్ వేసేస్తారు. సో రేపొద్దున మనకి వుడెన్ వర్క్స్ అన్నీ చేసినా కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కనుక ఒక వర్తి ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని విత్ ప్రాపర్టీ కోడ్ కాంటాక్ట్ చేయండి, మేము మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాము. అలాగే మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా సరే మేము విజిట్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. చూడండి, ఇది సెకండ్ 2 BHK అవటం వల్ల మీకు ముందు చాలా స్పేషియస్ వచ్చింది. సో చక్కగా బయట కూర్చోవచ్చు, బయట మీకు కూర్చోడానికి సిట్ అవుట్ లాగా చాలా ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మీకు గ్రెనైట్ వేసేస్తారు, సో చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు మళ్ళీ పైన దీనికి మెట్లు ఇచ్చారండి. సో ఈ అంతా కూడా మీకు నీట్గా వర్క్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనకి ఇంకో 2-3 monthsలో ఈ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి. సో నిజంగా మీకు ఇంత లగ్జరియస్ ఇండిపెండెంట్ హౌస్, అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది విత్ 175 square yards ల్యాండ్, 4000 square feet కన్స్ట్రక్షను. అండ్ ఆల్మోస్ట్ మీరు కనుక సొంతగా కట్టుకుంటే ఎంత క్వాలిటీ కడతారో దానికన్నా ఎక్కువ క్వాలిటీతో కడుతున్నారండి. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా మనకి ఈ పద్మజానగర్ అండి, వెనకాలంతా కూడా మనకి అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అండ్ ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళీ ప్లాట్స్ చేస్తున్నారు. సో ఇది పద్మజానగర్ ఎక్స్టెన్షన్ కింద వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇందులో 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి, 3 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, 3 సేల్కి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నెగోషియేషన్ నడుస్తుంది, సేల్ అయిపోతుంది. సో ఇంకా 2 ఉన్నట్టండి మనకి. సో మీరు కనుక ఒక వర్తి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి 2.1 crores ఆల్మోస్ట్ 3 ఫ్లాట్లు వస్తున్నట్టు. అండ్ మనకి రెంట్స్ వచ్చేదానికి అప్రాక్సిమేట్గా 50,000 వస్తుంది. సో మీరు డెఫినెట్గా ఇది వర్త్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అలాగే మీరు సైట్ విజిట్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మేము ఓనర్ గారితో కూడా మీకు మాట్లాడే ఏర్పాటు చేస్తాము. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు. సో 3 కూడా సేల్కి ఉన్నాయి, అందులో ఒకటి ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయింది. సో ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ చూడండి, మీరు ఇప్పుడు ఇవన్నీ పెయింట్లు వేయాలి కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది కూడా వాళ్ళు ఎంత నీట్గా కడుతున్నారో. సో ఇవన్నీ ఫ్రంట్ సైడ్ పద్మజానగర్, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, చక్కని అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్. ఇక్కడ అన్నీ కూడా చాలా లగ్జరియస్గా లావిష్గా కడతారు. సో ఇలాంటి ఏరియాలో మీకు ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ వస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్. అండ్ మీకు చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. సో అన్ని విధాలు కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉంటాయి. So thank you for watching.